మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇక కోర్టులో మళ్ళీ ఏమన్నా క్లాష్ వస్తుందనేది చూడాలి. ఇప్పుడు మొన్న నిమ్మగడ్డ గారు దాన్ని ఏదైతే ఎక్కడైతే వాయిదా పడిందో అక్కడ నుండి ప్రక్రియ కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అదే దాని మీదన ఇప్పుడు సవాల్ చేస్తూ మాకు ఓటు హక్కు ఉంది, మేము పోటీ చేసే అర్హత కూడా సాధించాం, ఇప్పుడు ఎన్నికలు జరుగుతుండగా ఎందుకు నిర్వహించకూడదంటూ ఇక్కడ కొంతమంది కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో వాదోపవాదాలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆగిన చోట నుంచే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి అధికారం లేదు. 6 నెలలకు మించి స్థానిక ఎన్నికలు వాయిదా పడితే రీనోటిఫై చేయాల్సిందే, అయినా ఆగిన చోటే ఎన్నికలు నిర్వహించాలని రీషెడ్యూల్ ఇచ్చారు నిమ్మగడ్డ. కాబట్టి దానికి వ్యాలిడిటీ లేదన్నటువంటిది ఈవేళ వాదనలు వినిపించారు. కరోనా కారణంగా వాయిదా పడినందున రీనోటిఫికేషన్ అవసరం లేదన్నది ఎస్ఈసి తేల్చి చెప్పింది. ఈవెన్ సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఎక్కడి నుంచి ప్రక్రియ ఆగిందో అక్కడి నుంచి కొనసాగించమంది కాబట్టి రీనోటిఫై ఎక్కర్లేదన్నది. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఈవెన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు అయిపోయినాయి, వాళ్ళకి ఫామ్ 10లు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ రైజ్ చేసింది. కరోనా కారణంగా వాయిదా పడినందున రీనోటిఫికేషన్ అవసరం లేదు, ఇది చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి కాబట్టి అన్నటువంటిది. వీళ్ళు మున్సిపల్ నామినేషన్ల దాఖలకు అవకాశం ఇవ్వాలని హైకోర్టులో ఇటు ఎస్ఈసి వైపు నుండి వాదనలు ఇవ్వడానికి వీల్లేదని వీళ్ళు, అటు వాళ్ళు కావాలంటున్నటువంటి సందర్భంలో తాజాగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల మీద ఇక మిగతాది అంటే ఇతర వాదనలు కూడా విన్న తర్వాత హైకోర్టు కనుక ఈ 6 నెలల కాలపరిమితి అనే ఆధారం చేసుకుంటే రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కరోనా అనేది ఎవరు ఊహించని సంక్షోభం, 6 నెలల వాయిదా అనేటువంటిది ఏ ఎమర్జెన్సీ లాంటి దాంట్లోనే వేరు. ఇది ఇక్కడ కరోనా కారణంగా అది కూడా తప్పనిసరి పరిస్థితి. మొత్తం ఈవెన్ కోర్టులే ఇప్పటికి కూడా వర్చువల్లోనే నడుస్తున్నాయి. అట్లాంటప్పుడు దాని ఆధారంగా లేదు ఈ నోటిఫికేషన్ చెల్లదంటారా, ఏం జరుగుద్దనేది చూడాల్సి ఉంది.